హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే కర్ణాటక స్టైల్ ఉగ్గాని అండి. ఎలా చేయాలండి అని చూపిస్తాను. చూడండి, బొరుగులను వాటర్లో వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి పిండి ఇలా గిన్నెలోకి తీసాను. వీటిలో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇదిగో చూడండి, ఒక ఉల్లిపాయ, చిన్న టమోటో, 3 పచ్చిమిర్చి సన్నగా తరిగానండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తారండి. ఇదిగో చూడండి, గ్యాస్పై బాండి పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడైందండి. ఇప్పుడు దీంట్లోకి మనం పల్లీలు వేసుకుందాం. పల్లీలు వచ్చేసి సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పల్లీలు వేస్తున్నాను. ముందు పల్లీలు వేసుకొని సిమ్లో ఉంచి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇదిగో చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకుందాం. పల్లీలు ముందుగా వేసుకుంటే సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం పోపు దినుసులు వేసుకుందామండి. ఇవి ఇలా వేసుకొని వీటిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో ఉంచి ఫ్రై చేయండి. పల్లీలు టేస్టీగా ఉంటాయి, ఫ్రై అవుతాయి కాబట్టి అన్ని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న టమాటో ఉంది కదా, అది ఇందులో వేసేయండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం సిమ్లో ఉంచేసి ఫ్రై చేయాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకుందాం అండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి నిమ్మకాయని వాటర్ ఉంటాయి కదండి, ఆ నిమ్మకాయ పిండి ఆ రసం ఇందులో వేసుకుందాం. చూడండి, వేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో ఉంచేసి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రేవీని మనం ఈ బొరుగుల్లో వేసుకోవాలండి. ఇలా ఇందులో వేసుకొని నీట్గా అంతా కలుపుకుందాం. ఇదిగో చూడండి, ఇలా కలిపాను. ఇప్పుడు దీంట్లో నేను పప్పుల పొడి వేస్తున్నా. చూడండి, పుట్నాల పప్పు అండి ఇవి. అది మిక్సీ పట్టాను పొడి, నేను అది వేస్తున్నాను. మీకు చూపిస్తాను. ఇవిగో చూడండి, ఈ పప్పులు అవి మిక్సీ పట్టి ఆ పొడి వేసాను. ఇంకా దీన్ని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.